సినీ హీరో పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. అదే సందర్భంలో పార్టీ లోగోను ఆవిష్కరించారు. సహజంగా భారతదేశంలో ఏ పార్టీ ప్రారంభించినా కార్మికులు, కర్షకులను ఆకర్షించేలా ప్రాంతీయ అస్తిత్వాలను చాటుకునే లోగోల రూపకల్పన జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన లోగో మాత్రం ఓ కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించినట్టే జరిగింది. ఆ లోగోను చాలా లోతుగా ఆలోచించి రూపొందించారు. వాడే ప్రతి రంగుకు ప్రత్యేకత ఉంది. లోగోను 7 త్రిభుజాలు కలిగిన నక్షత్రమైన షట్చక్ర మోడల్లో తయారు చేయడంలోనే పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికత, సామాజిక స్పృహ ముందు చూపు కనిపిస్తుంది. తెల్ల రంగు జెండా. జెండాలోని తెలుపు రంగు వేల సంవత్సరాలుగా స్థిరమైన శాంతిని సాధించిన భారతీయ నాగరికతకు, సంస్కృతికి గుర్తుగా వాడారు. ఎరుపు రంగు. లోగో ఎరుపు విప్లవ చిహ్నం. లోతైన, నిజమైన మార్పును సూచిస్తుంది. చెగువేరాను ఆదర్శంగా తీసుకునే పవన్ కళ్యాణ్ అదే విప్లవ స్ఫూర్తిని రాజకీయాలు కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్లని చారలు. సమాజంలో విప్లవాత్మక ధోరణాలుంటాయి. అదే సమయంలో సంప్రదాయ ధోరణాలుంటాయి. ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించి సమాజ వికాసానికి దోహదపడే విధంగా నలుపు రంగు చారికలను లోగోలో పొందుపరిచారు. ఆత్మకు ప్రతీకగా చుక్క. లోగో మధ్యలో నల్లని చుక్క ఉంటుంది. అది ప్రతి మనిషిలోని ఆత్మకు గుర్తు. ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రబోధం మేరుకే నడుచుకోవాలనే సూచనగా దాన్ని పెట్టారు. షట్చక్ర నక్షత్రం. మొత్తం లోగోలో ప్రధాన భాగం షట్చక్ర నక్షత్రమే. మనిషి శరీర తత్వానికి మూలమైన నాడీ వ్యవస్థలోని సప్త చక్రాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ వికాసానికి 7 లక్ష్యాలను జనసేన నిర్దేశించుకుంది. అందుకే లోగోను షట్చక్ర నక్షత్రం మోడల్లో తయారు చేశారు. ఇందులో 6 త్రిభుజాలతో పాటు మధ్యలో మరో త్రిభుజం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం, యోగా సూత్రాల ప్రకారం మానవ శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అవి మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఈ 7 చక్రాలే మనిషి నాడీ వ్యవస్థను నియంత్రిస్తాయని ఓ ప్రతీతి. అయితే ఈ 7 చక్రాలు మనిషి శరీర తత్వాన్ని నిర్దేశించినట్లే జనసేన పెట్టుకున్న 7 లక్ష్యాలు సమాజానికి మంచి బాటలు వేస్తాయని పవన్ కళ్యాణ్ నమ్మారు. అందుకే తన జెండాలోని 7 త్రిభుజాలు 7 లక్ష్యాలను గుర్తు చేస్తాయని ప్రకటించుకున్నారు.